అది నువ్వు రోజు మీ విషయంలో డైలాగ్స్ అండ్ నేను చాలా తక్కువ మంది చూస్తాను ఇలా చెప్పగానే అలా చూసి ఒకసారి మెమరైజ్ చేసి మళ్ళీ పెర్ఫెక్ట్గా ఇవ్వటం అన్నది రోబో బుక్స్ గ్రేట్ టాలెంట్ అది. అంటే ఎంత ఫోకస్గా ఎంత కాన్సన్ట్రేషన్ తోటి ఆ మెమరీ అనేది హ్యాట్స్ ఆఫ్. నేను చాలా మంది చెప్తున్నాను రోజాకు ఉన్నటువంటి మెమరీ ఎవరికి ఉండదు, అంత మెమరీ ఆవిడది అని చెప్పేసి. మరి డాన్స్ నేను మీతో చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. కాజోల్ ఎలా ఫీల్ అయింది? రామ్ చరణ్ తో డాన్స్ చేసింది అండ్ మీతో కూడా డాన్స్ చేసింది. కాజోల్ చాలా చాలా ఎలక్ట్రిఫైయింగ్ డాన్సర్, మంచి డాన్సర్, బాగుంటుంది. ఎంతున్నా కూడా మీతో చేసినప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది కదా లోపల. యాక్చువల్గా చాలా కాలం తర్వాత చేస్తాను కాబట్టి వాళ్ళతో ఎలా ఉంటుంది, వాళ్ళు మరీ చిన్నోళ్ళ కనబడతారా, ఆ డిఫరెన్స్ ఏమైనా ఎక్కువగా కనబడుతుందా, ఏజ్ డిఫరెన్స్ అంటూ లోపల చిన్న అదే అన్నాను కదా కనిపించలేదు. మూమెంట్స్ చేస్తున్నప్పుడు కానీ చూసి స్టిల్స్ చూసిన తర్వాత కానీ చూస్తే నో మనం ఏం తగ్గలేదు, చాలా బాగుంది అనిపించింది. సో దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ అనగానే అసలు ఎవరైనా డాన్స్ చేయాల్సిందే. ఆల్మోస్ట్ అన్ని సాంగ్లు సూపర్ హిట్. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి 150th మూవీలో? నాకు అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఒకటి రత్తాలు రత్తాలు సాంగ్ చాలా మాస్గా ఐటమ్ సాంగ్ చాలా బాగుంది అనిపించింది. ఆ తర్వాత మెలోడీ సాంగ్ ఒకటి సుందరి సుందరి అనేది బీట్ ఓరియంటెడ్, మెలోడీ ఏమో మిమ్మి మీ యూ అండ్ మీ అనే సాంగ్ ఒకటి బాగుంది. ఇవన్నీ చాలా బాగున్నాయి అనిపించిన. లాస్ట్ సాంగ్ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే సాంగ్ ఒక కిక్ ఉంది ఆ సాంగ్లో. ఆ సాంగ్ కంపోజిషన్ అప్పుడు నాకు ఒక పల్లె వరకు వినిపించిన రాగానే ఇది సూపర్ డూపర్ హిట్టింగ్, దీన్ని ఆలోచించదు వెంటనే దీనికి లిరిక్స్ రాసేసి ఫుల్ సాంగ్ కంపోజ్ చేయని చెప్పేసి చాలా ఉత్సాహంగా. ఆ తర్వాత ఆ సాంగ్ వచ్చిన తర్వాత షూటింగ్ అప్పుడు కానీ చాలా ఉత్సాహంగా అనిపించింది. అండ్ అమ్మడు కుమ్ముడు సాంగ్ నాకు నచ్చిన సాంగ్.